థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు చెల్లించుకొచ్చున్నాను. ఈరోజు మనము జెరుబ్బాబెలు గురించి కొన్ని పాఠ్యములు నేర్చుకుందాం. జెరుబ్బాబెలు గురించి కొన్ని పాఠ్యాలు నేర్చుకుందాం. ఈ జెరుబ్బాబెలు గురించి మనకి కావాలంటే ఎజ్రా గ్రంథంలోను, ఇంకా మనకి నెహెమియా, అలాగే జకరియా, హగ్గై గ్రంథాల్లో మనం చూస్తామండి. ఈ 4 బుక్స్ని మనము బాగా అర్థము చేసుకుని చదివినట్లయితే ఈయన స్టోరీ అంతను, ఈయన ప్రయాసపడిన దేవుని కొరకు ప్రయాసపడిన ప్రయాసం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మొదటి ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, అలాగే 6 అధ్యాయాల వరకు జెరుబ్బాబెలు మనకు కనిపిస్తాడు. మొదటి అధ్యాయంలో మనకి కోరేషు రాజు ఏ విధంగా ప్రేరేపించి ఇశ్రాయేలీల్ని ఆ బబులోను చర్నించి మీరు వెళ్ళి మీ దేవుని మందిరాన్ని కట్టుకోవచ్చు, మీరు అక్కడ మీ దేశంలో ఉండవచ్చు అని ఏ విధంగా ప్రేరేపించాడో ఆ విధంగా ఆయన మాటకు లోబడి అక్కడ వెల్ సెటిల్డ్ అయిపోయినటువంటి వాళ్ళని మరి ప్రోత్సహించి జెరుబ్బాబెలు ఎంత చక్కగా 50,000 మందిని నడిపించుకుంటూ తీసుకుని వస్తాడో అది మనకి మొదటి అధ్యాయము 2వ అధ్యాయంలో కనిపిస్తుంది అన్నమాట. ఎవరెవరు బయలుదేరి వచ్చింది అన్న విషయము కూడా అక్కడ స్పష్టంగా ఒక్కొక్కరి పేర్లు ఎంత లిస్ట్ ఉంటుందంటే ఆ పేర్లు కొంతమందికి నోరు తిరగవు కూడాని. అందరి పేర్లు దేవుడు గ్రంథస్థము చేసి ఉంటున్నాడు. మరి అక్కడ ఉన్న జనరేషను అక్కడికి వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళిన వాళ్ళు 70 మంది అయినప్పటికీ వాళ్ళు 20 లక్షల కాల్బలముతో ఏ విధంగా ఐగుప్తు చెర నుంచి 430 సంవత్సరాల తర్వాత మోషే గారు ఏ విధంగా వెనక్కి తీసుకుని వచ్చారో ఆ విధంగా ఇక్కడ 70 సంవత్సరాల తర్వాత ఆ చెర నుంచి జెరుబ్బాబెలు వెనక్కి తీసుకుని వస్తున్నట్లుగా చూస్తాము. ఒక్కసారి వీళ్ళు రాలేదండి, 3 సార్లుగా వచ్చారు, 3 గ్రూప్స్గా వచ్చారు. ఫస్ట్ జెరుబ్బాబెలు నాయకత్వంలో 50,000 మంది వచ్చారు. తర్వాత ఎజ్రా నాయకత్వంలో 2,000 మంది సుమారుగా, అంటే 1700 సంథింగ్ ఉన్నది, అంతమంది వచ్చారు. తర్వాత నెహెమియా నాయకత్వంలో కొంతమంది వచ్చినట్లుగా మనం చూస్తాం అనమాట. జెరుబ్బాబెలు గారికి ఎజ్రా గారికి మధ్యలో గ్యాప్ ఎంత ఉందయ్యా అని అంటే మనం అనుకుంటాము చాలా తొందరగానే ఫ్యూ ఇయర్స్లోనే అనుకుంటాం, కానీ 80 సంవత్సరాల గ్యాప్ ఉంది. రండి నాతో పాటు ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాము. బబులోను రాజైన నెబుకద్నెజరు బబులోను దేశమునకు చెరగా తీసుకుని పోబడిన వారికి ఆ దేశమును పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు యూదా దేశమునకు తమ తమ పట్టణములను పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యేషువ, నెహెమియా వీళ్ళందరూ కూడా ఈయనతో పాటు వచ్చినట్లుగా చూస్తాం. వాళ్ళందరినీ ప్రేరేపించి తీసుకురావడంలో ఎంతో గొప్ప నాయకత్వం వహించినట్లుగా మనము చూస్తాం అన్నమాట. ఇంకా మనము చూసినట్లయితే హగ్గై గ్రంథం అన్నాను కదా, హగ్గై గ్రంథంలో కూడా దేవుడు ఎవరెవరి మనసును ప్రేరేపించి తీసుకుని వస్తాడో మనము చూస్తాము. ఒక్కసారి రండి, హగ్గై గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నా. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ తేదీన సైన్యములకు అధిపతి యెహోవా తమ దేవుని మందిర పని చేయ మొదలుపెట్టిరి. దేవుని మందిర పని చేయ మొదలుపెట్టిరి. హగ్గై కూడా అదే చెప్తున్నాడు. 3వ అధ్యాయము 2వ అధ్యాయంలో ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయంలో ఎంతమంది వచ్చారో మనం లిస్టు చూసాం కదా. చాలా 63 వచనాల వరకు వీళ్ళ లిస్టు చూస్తామన్నమాట. వాళ్ళు వస్తూ ఎంతో బంగారము, వెండి కావలసిన
వస్తువు సామాగ్రిని అంతటిని నెబుకద్నెజరు ఏవైతే తీసుకుని వెళ్ళిపోయాడో అవన్నీ కూడా దేవుడు ప్రేరేపించి మరి వెనక్కి తీసుకొస్తున్నట్లుగా చూస్తున్నాం అనమాట. 3వ అధ్యాయం 1వ వచనంలో ఏం చూస్తున్నాము? 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చి తరువాత జనులు ఏకమనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి యోజాదాకు కుమారుడైన యెహోషువను యాజకుడైన అతని సంబంధులను షయల్తీలు కుమారుడైన జెరుబ్బయలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీల దేశమున దేవుని బలిపీఠమును కట్టిరి. హల్లెలూయా. ఇక్కడ రాగానే ఏం చేస్తున్నారంటే, బహుశా నేను అనుకుంటాను రాగానే అసలు వాళ్ళకి యెరూషలేము ఎలా ఉంటుందో తెలియదు కదండి. వాళ్ళు వాళ్ళ దేశానికి వచ్చేసారు. ఎప్పటికి వచ్చారంటే 4 నెలల సుదీర్ఘ ప్రయాణం వాళ్ళకి. మనకున్నట్లు ఫెసిలిటీస్ ఏమాత్రం లేవు. మరి ఆ 4 నెలలు కూడాని వారు రాత్రులు ఎక్కడ పడుకున్నారో, మరి ఆ డే అంతని ఎలాగా వాళ్ళ భోజన సదుపాయాలు ఏమున్నాయో, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో, అక్కడ ఎంత కంఫర్ట్ జోన్లో ఉన్నారంటే, అక్కడికి వెళ్ళిన వాళ్ళు, బబులోను చెరకు వెళ్ళిన వాళ్ళు మామూలుగా లేరండి. వాళ్ళ దేవుడు ఉన్నతమైన స్థానాల్లో ఉంచినట్లుగా లాస్ట్ టైం నేను కోరేషు గురించి చెప్పినప్పుడు ఎంతో చక్కగా చెప్పి ఉన్నాను. మరి ఎవరికి జ్ఞాపకం ఉందో నాకైతే తెలియదు. కానీ ఆ సమయంలో మరి ఆ బబులోను చెరకు వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది అనమాట. అంత మంచి లైఫ్ను వదిలిపెట్టి ఇన్ని కష్టాలు పడడానికి వాళ్ళు తెగించి, అంటే వారికి దేవుని మందిరము పట్ల ఉన్నటువంటి మక్కువ. ఇతను జెరుబ్బాబెలు అక్కడ పుట్టినవాడై ఉన్నప్పటికీ, యవనస్తుడు అయి ఉన్నప్పటికీ మరి దేవుని కొరకు ఎంతోమందిని ప్రోత్సహించి అతనితో పాటు ఎంతోమందిని తీసుకుని వచ్చాడండి. నవేడేస్ మీ పరిస్థితి కానీ నా పరిస్థితి కానీ ఎలా ఉందో ఒక్కసారి దేవుని మందిరం పట్ల కానీ దేవుని పట్ల కానీ మన యొక్క ఆశ ఆసక్తి. అంటే ఆయన మామూలు మందిరాన్ని, అంటే ఫిజికల్గా మందిరాన్ని కట్టాడు కానీ ఇటుకలు రాయి సిమెంట్ వేసి, మనమైతే ఇప్పుడు దేవుని ఆలయమై ఉన్నాము. మన దేహము దేవుని ఆలయమై ఉన్నాము. మరి మన దేహాన్ని మనం ఎలా కట్టుకుంటున్నాము? దినదినము వాక్యము చేత పోషించుకొంచున్నామా? దినదినము దేవుల్లో మనం ఎదుగుచున్నామా? దినదినము అనేకుల్ని ప్రభు కొరకు సంపాదిస్తున్నామా? ఒక్కసారి ప్రశ్నించుకుందాము, ఒక్కసారి పరిశీలించుకుందాము, ఒకసారి ఆగుదాము. దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. ఉదయకాలమే ఎంతో శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నారు. మరి ఈ సమయంలో జెరుబ్బాబెలును ధ్యానిస్తుండగా మన పరిస్థితిని కూడా ఒక్కసారి పరిశీలించుకుందాము. దేవుడు లెక్క అడుగుతారు. వారు వచ్చి 4 నెలల ప్రయాణంలో 50,000 మంది సుమారుగా వస్తూ కూడాని వాళ్ళంట, వీళ్ళందరూ జెరుబ్బాబెలు లీడర్ మంచివాడైతే మిగతా వాళ్ళు కూడాని ఆయన చెప్పినట్లుగా ఎంతో చక్కగా నడుచుకుంటారు కదా. వచ్చేటప్పుడు ఆయన వర్షిప్ చేసుకుంటూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మాటలు మాట్లాడుకుంటూ వచ్చారట. వచ్చిన తర్వాత రాగానే మందిరం కట్టేశారా? కట్టలేదండి. రాగానే మందిరం కట్టలేదు. వాళ్ళు ఫస్ట్ మన దేవుని అటు ఇటు మొత్తం చూశారు. ఇది మన తాత వాళ్ళు ఉన్న ప్లేసు, ఇది మీ తాత వాళ్ళు ఉన్న ప్లేసు, ఇది మా తాత వాళ్ళు ఉన్న ప్లేసు అని వాళ్ళు పెద్దలు చెప్పినటువంటి ఆ యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుని చుట్టూ చూసి, మరి ఇదే మనం టెంపుల్ కట్టవలసిన ప్లేసు అని గ్రహించుకుని ఆ ప్లేస్లోనే ముందు బలిపీఠము కట్టారంట. ప్రార్థనా బలిపీఠాన్ని మనం కూడా దినదినము కట్టుకోవాలండి. మరి ప్రార్థనా బలిపీఠాన్ని కట్టి దహన బలులు అర్పించినట్లు అది ఎలాగా మోషే నియమించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేల దేవుని బలిపీఠము కట్టిరి. వారి దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠము దాని పురాతన స్థలమును నిలిపి దాని మీద ఉదయమున అస్తమయమును యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. ఎలాగంట? ఉదయమున అస్తమయమున 2 సార్లు, పొద్దున్న సాయంత్రం కూడా దహన బలులు అర్పించుచు వచ్చారంట. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నేను చదివాను. ఇప్పుడు 4వ వచనం. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాల పండుగను నడిపించి
ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. చూడండి ఎంత ఆసక్తిగా వారు దహన బలులు అర్పించారు. వారు వస్తువు ఏవేవో మరి ఆ కోరెషు రాజు ఆజ్ఞాపించినట్లు అన్నీ సిద్ధపాటు చేసుకుని వచ్చి ఉంటున్నారు. చక్కగా అర్పించారు. ఎన్ని నెలలు అర్పించారండి? నవేడేస్ చాలామంది మందిరం కట్టాలంటే చాలా ఈజీగా మందిరాన్ని కట్టేసుకుంటున్నారు. తర్వాత చూస్తే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి. తర్వాత చూస్తే మందిరంలో మనుషులు ఉండరు. ముందు మందిరం అయితే కట్టేస్తున్నారు. ఇదివరకు కాలంలో అలా జరిగేది కాదండి. నా చిన్నతనంలో నేను చూసినప్పుడు ముందు మందిరము కట్టేవాళ్ళు కాదు. ముందు జనులు కూడుకుని ఏదో ఒక స్థలంలో ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఆ స్థలాన్ని దేవుడు చూపించాడు అని ఎవరో ద్వారా ప్రేరేపించబడిన తర్వాత మందిరాన్ని కట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. అసలు అన్నీ డిఫరెంట్గా అయిపోతున్నాయి అన్నమాట. ముందు మందిరం కట్టేస్తున్నారు, పని ప్రారంభించేస్తున్నారు. మనుషులు రాలేదని, ఇంకా మా చర్చి నిండట్లేదని బాధపడుతున్నారు. అలా కాదండి. ఇక్కడ మనకి 14 నెలలు ఆ విధంగా చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు పునాది వేయటం మొదలుపెట్టారండి. పునాది వేశారు. 3వ అధ్యాయంలో వారు పునాది వేశారు. పునాది వేసినప్పుడు వాళ్ళందరి సంతోషం, అబ్బా 70 సంవత్సరాలు మనం మిస్ అయిపోయాం దేవుని సన్నిధిని, ఇక ఇక్కడి నుంచి మనము ఇంకా మన దేవుని మందిరాన్ని కట్టుకుని దేవుని స్తుతించవచ్చు అని హృదయపూర్వకంగా ఎంతో సంతోషంతో గంతులు వేసేటువంటి అనుభవంతో, అనుభూతితోటి, ఏ విధంగా కోరహు కుమారుల 84వ కీర్తనలో నా దేవుని మందిరపు ద్వారమునొద్ద నుండిట నాకు మేలు ఒక దినం దేవుని ఆలయంలో గడుపుట అని ఏ విధంగా రాస్తారో, దేవుని మందిరానికి వెళ్ళవలనని మరి నా హృదయం ఆనందముతో కేకలు వేస్తుందని ఏ విధంగా అయితే చెప్పారో, అలాంటి ఆనందముతో కేకలు వేసేటువంటి గొప్ప శబ్దాన్ని పునాది వేసినప్పుడు పెద్దలు కానీ చిన్నలు కానీ అది ఆనందముతో కేకలు వేసిన శబ్దాలు మనము 3వ అధ్యాయము ఆఖరి వచనాల్లో మనము చూస్తాము. 3వ అధ్యాయము ఆఖరి వచనాన్ని నేను చూస్తున్నాను చూడండి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేకపోయేది. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దం బహుదూరము వినిపించెను. బహుదూరం వినిపించిందంట. ఆ విధంగా వారు మందిరాన్ని స్టార్ట్ చేశారండి. పునాది వేశారు. పునాది వేయంగానే సాతాను ఊరుకుంటాడండి? మనం ఎంత ప్రార్థన చేస్తున్నా సరే సాతాను ఊరుకుంటాడా? మనల్ని ఎక్కడో ఒక చోట ఏదో ఒక మాట అని వెనక్కి కృంగించేటువంటి మాటలు మన చుట్టూ మనం వింటూనే ఉంటాం. ఎంతో వరకు అక్కర్లా, బయట వాళ్ళ వరకు అక్కర్లా, ఇంట్లో వాళ్ళే అనవచ్చు, మనల్ని ఇంట్లో చుట్టాలే అనవచ్చు, సంఘస్థులే అనవచ్చు, చుట్టూ మనం రోజు చూస్తున్న వారే అనవచ్చు అనమాట. ప్రార్థనా జీవితం ఒకళ్ళు బాగా నడిపిస్తూ ప్రార్థన చేస్తున్నారంటే కృంగుదల కలిగించేటువంటి మాటలు సాతాను ఎప్పుడు పొంచి ఉంటూనే ఉంటుంది. అలాగే 4వ అధ్యాయంలో మనం చూసినట్లు మొదటి వచనము, అంతటా యూదా వంశస్థులను బెన్యామీనీయులను విరోధులైన వారు చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఆలయం కట్టుచున్న సంగతి విని, అక్కడున్న వాళ్ళందరూ అంట దేవుని ఆలయాన్ని వీళ్ళు కడుతున్నారు, మనం కూడా వెళ్ళి సహాయం అడుగుదాం, మనం కూడాని దేవుని ఆలయం కడదాము, మేము సహాయం చేస్తాము అంటే ఎకనామికల్గా మనీ ఇచ్చి మేము కూడా సహాయం చేస్తాం మీ దేవుని మందిరానికి అని చుట్టుప్రక్కల ఉన్నవారు వచ్చి జెరుబ్బాబెల్ని అడుగుతారండి. జెరుబ్బాబెల్ని అడుగుతారు. 2వ వచనం 4వ అధ్యాయం ఎజ్రా గ్రంథము 2వ వచనం నేను చదువుతున్నా. జెరుబ్బాబెల్ వద్దకు పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారు ఇచ్చటికి మమ్మను రప్పించిన అష్షూరు రాజైన ఎసన్హదోను యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము, మేమును మీతో కలిసి కట్టేదమని చెప్పిరి. మేము కూడా మీతో కడతామని చెప్పినప్పుడు జెరుబ్బాబెలు ఇస్తున్నటువంటి ఆన్సర్ చూద్దాం రండి. 4వ అధ్యాయము 3వ వచనం. అందుకు జెరుబ్బాబెలు యెషూవ ఇశ్రాయేలుల పెద్దలలో తక్కిన పెద్దలను మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తం లేదు, మేమే కూడుకొని పార్శిక దేశపు రాజు అయిన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మందిరమును కట్టదమని వారితో చెప్పిరి. హల్లెలూయా. మేమే కడతాము, మీరు కట్టక్కర్లేదు అని జెరుబ్బాబెలు సాఫ్ట్గా వారితో చెప్పినప్పుడు, అంటే దేవుని మందిరం కట్టడానికి నవేడేస్ అయితే
మేము చందాలు ఇస్తాము, లేక మేము హెల్ప్ చేస్తాము, మేము ఇంత మనీ స్పాన్సర్ చేస్తాము అని అంటే ఏ పాస్టర్ గారైనా సరే నో చెప్తారండి? నవేడేస్ మనం ఎక్కడ చూడము. నో చెప్పే పాస్టర్లని ఇంచుమించుగా ఎక్కడ చూడము. కానీ ఈయన ఏమంటున్నారంటే, మీరు మా దేవుని మందిరాన్ని కట్టడానికి అక్కర్లేదు. ఎందుకంటే వారి స్వభావం ఆయనకి తెలుసు అనమాట. వారు మంచివాళ్ళు కాదని ఆయనకి తెలుసు. అందుకని మా దేవుని మందిరాన్ని మేమే కడతాము. యూదులు బహు నిష్ఠాగరిష్ట గలవాళ్ళు. దేవుని మందిర విషయంలో కానీ వాళ్ళ ధర్మశాస్త్రం విషయంలో కానీ చక్కగా పాటించేవాళ్ళు. అసలు వేరే వాళ్ళని వేయనివ్వరు అనమాట. ఎప్పుడైతే నో అని జెరుబ్బాబెలు చెప్పారో అప్పుడు వెంటనే వీళ్ళకి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి పని ఆపించేయడానికి ఆ మంత్రులందరికీ లంచాలు ఇచ్చి పని ఆపించేశారండి. 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో పని ఆగిపోవటం కూడా మనం చూస్తాం. పని ఆగిపోవటం చూస్తాం. పని ఎంతకాలం ఆగిపోయి ఉంటుంది? 2 సంవత్సరాలు. వారు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నుంచి ఇంకా వాళ్ళు సుమారుగా 16 సంవత్సరాలు పని ఆపివేయబడినట్లుగా మనం చూస్తాం అన్నమాట. 16 సంవత్సరాలు ఆ విధంగా ఇంకా జరుగుతుంది అని వాళ్ళు ఎంత ప్రార్థనలు చేస్తుంటారు దేవుని మందిరం కోసం. కానీ 16 సంవత్సరాలు ఎప్పుడైతే 16 సంవత్సరాలు మందిరం ఆగిపోతుందో అప్పుడు దేవుడు ఊరుకుంటాడండి. ఆయన పైన ఆయన ప్రారంభిస్తాడు, ఆయనే కొనసాగిస్తాడు, ఆయనే ముగిస్తాడు. అయితే అప్పుడు 2 ప్రవక్తల్ని దేవుడు లేపుకుంటాడండి. ఆ 2 ప్రవక్తలే హగ్గయి, జకర్యా. ఇందాక మనం చదువుకున్నట్లుగా పాఠ్యభాగంగా మనం చదువుకున్నట్లుగానే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది చేస్తానని జకర్యా ఏ విధంగా అయితే రాస్తున్నాడో ఆ విధంగా ఒక చక్కని పాట కూడా ఉంటుంది, మనందరికీ తెలిసినటువంటి పాటే. శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. హల్లెలూయా. చాలండి. ఎంత మాత్రపు దానవు నువ్వు, శక్తి చేత కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యాలు జరిగిస్తానని హగ్గయిని, జకర్యాని పంపించి బలపరచి, మరి ఏ విధంగా అయితే జెరుబ్బాబెలు స్టార్ట్ చేశాడో అదే మందిరాన్ని కొనసాగించి ముగించినట్లుగా కూడా మనము చూస్తామండి. సరే, 5వ అధ్యాయంలో మనం ఒక మాట చూద్దాం. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. ప్రవక్తలైన హగ్గయను, ఇద్దో కుమారుడైన జకర్యా యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకును ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా, షయల్తీయుల కుమారుడైన జెరుబ్బవేలును యోజాదాకు కుమారుడైన యోషువాను లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. చాలండి. ఇక్కడ మనము 5వ అధ్యాయంలో ఒక్క వచనం పైకి వెళ్ళినట్లయితే 4వ అధ్యాయం 24వ వచనంలో మనం ఏం చూస్తామో ఒకసారి అది చదువుకుని దీని దగ్గరకు వద్దాము. 4వ అధ్యాయం 24. యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. యెరూషలేములో ఉన్న దేవుని పని నిలిచిపోయింది. ఈలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. 2వ సంవత్సరంలో ఆ పని నిలిచిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రవక్త అయిన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యా వీరిద్దరు కూడా సమకాలికులు. ఏలియా, ఎలీషాలు ఏ విధంగా సమకాలికులో, ఇర్మియా, హెజ్కేలు ఏ విధంగా సమకాలికులో ఆ విధంగా వీరు కూడా దగ్గర వీరిద్దరికి 2 సంవత్సరాలు మాత్రమే గ్యాప్ ఉంటుందన్నమాట. హగ్గయి వచ్చి మరి వీరిని బలపరిచి చక్కగా ఇది కట్టడానికి మరలా సహాయం చేస్తారు. యెహోషువ
జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యెహోషువయు లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరము కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేయుచు వచ్చిరి. దేవుని ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయం చేయుచు వచ్చిరి. ఇక్కడ నేను చాలా డీటెయిల్స్ చెప్పాలనుకున్నాను, కానీ ఒక చక్కని ఉత్తరం రాస్తారండి. ఆ ఉత్తరం యొక్క సారాంశం చేత ఆ ఉత్తరాన్ని చూసినటువంటి అప్పటి రాజు కదిలింపబడి మరి ఒక రాజుని దేవుడు లేపుకొని మరలా శాంక్షన్ చేసి ఆ నిలిచిపోయిన పనిని మరలా మొదలు పెట్టుటకు దేవుడు ఎంతగానో సహాయము చేసినట్లుగా మనం చూస్తామండి. హగ్గై గ్రంథము 2వ అధ్యాయంలో ఏ విధంగా జెరుబ్బాబెలును దేవుడు బలపరుస్తున్నాడు హగ్గై ద్వారా ఒకసారి చూద్దాం రండి. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము చూద్దాం. 3వ వచనం, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిగా కనబడుచున్నది, దానితో ఎందునను పోలినది కాదని తోచున్నది. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము. కొంతమంది పునాది వేసిన తర్వాత కొంతమంది ఏడ్చినట్లుగాను, కొంతమంది సంతోషంతో శబ్దంతో కేకలు వేసినట్లుగాను మనం ఇందాక ఎజ్రా గ్రంథంలో చూసాం కదా. అలాగా ముందు యొక్క సొలొమోను రాజు కట్టించినటువంటి ఆ మందిరాన్ని చూసినటువంటి ఆ వైభవాన్ని చూసినటువంటి వారు కొంతమంది అంటున్నారంట, ఆ మందిరానితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీరు కట్టేటువంటి మందిరం యొక్క మహిమ ఏ పాటిది అనని కొంతమంది అంటున్నప్పుడు జెరుబ్బాబెల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రవక్తను మనం ఇక్కడ దేవుని మాటలు ఇక్కడ చూస్తున్నాము. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 2వ అధ్యాయము హగ్గై గ్రంథము 4వ వచనం, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము. ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడువైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము. దేశంలో ఉన్న సమస్త జిల్లారా ధైర్యము తెచ్చుకొని. ఎన్నిసార్లు అండి ధైర్యము తెచ్చుకోండి అన్న మాట ఎన్నిసార్లు మనం ఇక్కడ చూస్తున్నామో చూడండి. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుము, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీకు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనిడి. ఐగుప్తుని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభువారు. ఐగుప్తు దేశంలో నేను మీకు చేసినటువంటి నిబంధన జ్ఞాపకం చేసుకొనిడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ఎన్నిసార్లు? 365 సార్లు బైబిల్ గ్రంథంలో ప్రతి దినము దేవుడు మనకు భయపడకండి అని చెప్తూనే వస్తున్నాడు. భయపడకండి. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రము నేలను నేను కంపింపచేతును. నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనుల అందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపెదను. హల్లెలూయా. పూర్వపు మందిరము కన్నా ఈ యొక్క మందిరము యొక్క మహిమ మరి ఎక్కువగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి 8వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా ఏమని చెప్తున్నాడు? వెండి నాది, బంగారం నాది. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినది. హల్లెలూయా. కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినది. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. సొలొమోను రాజు కట్టినటువంటి ఆ కట్టడము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది ఎంత అద్భుతంగా ఉంటుందండి. అంత బంగారంతో పూశారు. ఆ విధంగా ఇప్పుడు వీళ్ళు కట్టగలుగుతారా? కట్టలేరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ మందిర మహిమ కన్నా ఈ మందిర మహిమను ఎక్కువ చేస్తానని చెప్తున్నాడు. ఏ విధంగా చేస్తాడు? అప్పుడు యాజకులు తేజో మహిమకు నిలవలేకపోయారంట. దేవుడు దిగి వచ్చినప్పుడు యాజకులు నీ తేజో మహిమకు నిలవలేకపోయేది. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించు మనకు ఒక చక్కని కీర్తన కూడా మరి భక్తులు రాసినట్లుగా మనం చూస్తాం. ఆ మందిరం యొక్క మహిమ కన్నా ఈ మందిరం యొక్క మహిమ ఎందుకు ఎక్కువ అవుతుందంటే ఈ మందిరంలోనే యేసు ప్రభు సంచారం చేశారు.
హల్లెలూయ, హల్లెలూయ. ఫిజికల్గా ఆయన పుట్టిన తర్వాత ఈ మందిరంలోనే ఆయన వాక్యం బోధించినట్లుగా మనము చూస్తామన్నమాట. ఆ విధంగా మరి మందిరం యొక్క మహిమ అప్పటి మందిరం కన్నా మహిమను ఎక్కువగా చేస్తానని ప్రభువారు చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. జకరియా గ్రంథం ఇందాక మనం చదువుకున్న పాఠ్యభాగం దగ్గరకు వస్తున్నాను. ఇక్కడ కూడా జకరియా గారు కూడాని, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెల్ అడ్డగించడానికి నువ్వెంత మాత్రపు దానివి, నీకు అసలు ఎంత ధైర్యం ఉంది, నీకు అసలు ఏ మాత్రం నీకు పవర్ లేదు, నేనున్నాను, నడువు నువ్వు అనని, శక్తి చేత కాదు బలము చేత నేనను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరిగినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెల్ను అడ్డగించుటకు నువ్వెంత మాత్రపు దానవు, నీవు చదును భూమి అవుదువు. ఎంత పెద్ద పర్వతం, ఇలా కన్నులైతే చూస్తే ఆకాశానికి అంటినట్టు ఉంటాయి అన్నమాట పర్వతాలు. అలాంటి దాన్ని చదును భూమిగా చేసేస్తాడంట. హల్లెలూయ. ఎంత గొప్ప మాటలండి. దేవుడు ఏ విధంగా చెప్తున్నాడు, ఆయన కార్యాలు అంత గంభీరమైనవండి. ఆయనపై ఆనుకున్న వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తారండి. మన సమస్య ఒకవేళ పర్వతం అంత పెద్ద గొప్పదై ఉన్నప్పటికీ దేవుడు దాన్ని పటాపంచలు చేయటానికి, దాన్ని సాల్వ్ చేయటానికి అంతకన్నా గొప్ప దేవుని మనము కలిగి ఉన్నామండి. ఆ పర్వతంతో చెప్తున్నారు, ఓ పర్వతమా నువ్వు తొలగిపో అని. పర్వతముతో కానీ సమస్యల వల్ల ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ దాంతో ఈరోజు మనము మార్నింగే సెలవిద్దాము, చెప్దాము, మరి ప్రార్థనాపూర్వకంగా చెప్దాము, ఈ సమస్య నా ముందు, నా ప్రభువు ముందు ఎన్న తగినది కాదు అని చెప్దాము. ఆ విధంగా యేసు నామములో ప్రతి సమస్య తీర్చబడిన గాక. మరలా ఇక్కడ మనకి దేవుడు ఇస్తున్నటువంటి ఒక చక్కని వాగ్దానం ఏంటంటే, ఓ గొప్ప పర్వతమా, నువ్వు ఏ మాత్రపు దానవు, నీవు చదును భూమి అవుదువు. కృప కలుగును గాక, కృప కలుగును గాక 2 సార్లు చెప్తున్నారు అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవాకు మరలా నాకు ప్రత్యక్షమే ఇలాగే సెలవిచ్చును, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులే ముగిస్తాయి. అతనే వేసి ఉన్నాడు పునాది, అతని చేతులే ముగిస్తాయి. మరలా ఇంకా ఏమని చెప్తున్నారంటే, లోకమంతటా సంచారము చేయి యెహోవాకు 7 నక్షత్రములు 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో ఉండు గుండు నూలు ఉండుట చూచి సంతోషించును. జెరుబ్బాబెలు చేతిలోనంట గుండు నూలు ఉందంట, అంటే ఆయనే కొలుస్తాడు. ఆయన జెరుబ్బాబెలుకి ఏం చెప్తున్నాడు చూడండి, యెహోవాకు 7 నేత్రములు కలవాడు ఎవరండి? యేసు ప్రభు ఆయనకి తోడుగా ఉన్నట్లుగా కూడా మనము దేవుని గ్రంథంలో తెలుసుకుంటున్నామండి. ఇంకా మనం చూస్తుంటే ఇక్కడ హగ్గై గ్రంథంలో మొదటి అధ్యాయము 2వ వచనం ఏమని సెలవిస్తుందంటే, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించడానికి సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెబుతున్నారే, అందుకు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ప్రవక్త ద్వారా సెలవిచ్చినది ఏంటంటే, ఈ మందిరం పాడైపోయి ఉండగా మీరు సరంబ వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా ఏమని అడుగుతున్నారో చూడండి. వారు పని ఆగిపోయింది కదా ఇన్ని సంవత్సరాలు, ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇళ్ళు చక్కగా కట్టించేసుకుంటున్నారండి. కట్టించేసుకుంటున్నప్పుడు ఈ కాలంలో వచ్చి ఈ హగ్గయి జకరియా గారు వచ్చి వారిని హెచ్చరించినట్లుగా ఆ పని ఆగిపోయినటువంటి పని, దేవుని మందిర పనిని మరి కొనసాగిస్తున్నట్లుగా చూస్తున్నామండి. 9వ వచనం ఒకసారి, హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూసినారు, కానీ కొంచెమే పండెను, మీరు దాన్ని ఇంటికి తేగ నేను దాన్ని చెదరగొట్టితిని. ఎందుచేతననగా యెహోవా అడుగుచున్నాడు, నా మందిరము పాడేయండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడట చేతనే గదా అని ప్రభు ఏ విధంగా చెప్తున్నారు. ఎంత కష్టపడినా సరే చిల్లు సంచిలో పోసినటువంటి, ఇక్కడ 6వ వచనంలో ఉంటుంది, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటుందంట. ఆ విధంగా ఉంటుంది మీ బ్రతుకులు. దేవుని పని ముందు జరిగించండి అని ఈ దేవుని వాక్యము సెలవిస్తుందండి. ఇంకా మనం హగ్గై గ్రంథంలో లాస్ట్ మాట ఒక మాట చదువుకుందాం రండి. నా సమయం అయిపోయింది కాబట్టి నేను త్వరగా ముగించేస్తాను. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నుంచి నేను చదువుతున్నాను, ఒక్కసారి గమనించండి. మరియు ఆ నెల 24వ దినమున యెహోవాకు హగ్గైకి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏంటంటే, యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లను,
ఆకాశమును భూమిని నేను కంపింపచేయుచున్నాను. రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును. అన్ని జనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును. రథములను వాటిని ఎక్కిన వాడి క్రింద పడవేతును. గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలుదురు. నా సేవకుడగు షయల్తీయేలు కుమారుడువైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతును. హల్లెలూయా. ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ముద్ర ఉంగరంగా చేస్తాడంటండి. దేవుని చేతి ముద్రగా ఎవరివైతే ఉంటామో, అంటే ఇంకా అంత అధికారం అన్నమాట. అంత ముద్ర అంటే దేవుని రింగ్ అని అంటే మనకు తెలిసి ఎస్తేరు గ్రంథంలో ఆ రాజు కూడా ఎస్తేరుకి మొర్దెకైకు ఉంగరం ఇచ్చేస్తున్నట్లుగా 8వ అధ్యాయంలో మనం చూస్తాం ఎస్తేరు గ్రంథంలో. ఆ విధంగా దేవుడు చెప్తున్నాడు జెరుబ్బాబెలుతో, నా ముద్ర ఉంగరంగా నువ్వు ఉంటావని. హల్లెలూయా, హల్లెలూయా. రాజవంశమునకు చెందినవాడండి ఈ జెరుబ్బాబెలు. ఎవరండి? రాజవంశమునకు చెందినవాడు. షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు ప్రతిసారి మనం ఎక్కడ చూస్తున్నా సరే ఎన్నోసార్లు నేను చెప్పిన ఈ 4 బుక్స్లో జెరుబ్బాబెలు అని ఒక్కసారి ఉండదండి. షయల్తీయేలు తండ్రి ఎంతో మంచివాడు అనమాట. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు అని సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తాను. వాక్యాన్ని ప్రేమించిన వాడండి జెరుబ్బాబెలు. వాక్యాన్ని ప్రేమించినవాడు, ధర్మశాస్త్రాన్ని ప్రేమించినవాడు, ధర్మశాస్త్రాన్ని తూచా తక్కువ కాకుండా మొత్తము పాటించినవాడు అని మనము దేవుని గ్రంథంలో చూస్తున్నాం. ధర్మశాస్త్రంలో ప్రవీణుడు అని కూడా మనము చెప్పవచ్చు. దేవుని మందిరము కట్టుటకు దేవుడే అతన్ని ప్రేరేపించినట్లుగా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ నీరసించిపోక, మరి దేవుని యొక్క ప్రవక్తలు వచ్చి ఆయన్ని బలపరిచినప్పుడు బలము పూనుకొని ముందుకు సాగినటువంటి మంచి యోధునిగా, రాజుగా, అధిపతిగా, దేవుని ముద్ర ఉంగరంగా ఆయన్ని మనము చూస్తున్నామండి. మనకి ఒక్కసారి చూద్దాం రండి. ఎక్కడంటే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. వీళ్ళ తాత గురించి ఏదో ఉంగరముగా అని చదివాను నేను. వాళ్ళ తాతని నిన్ను ఉంగరంగా చేస్తున్నాను. 22 ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 24వ వచనంలో యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్య నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఊడదీసి వేసిదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. ఆయన ఒకవేళ శిఖా ఉంగరంగా ఉన్నాడేమో, దాని మీద నుండి నిన్ను ఊడదీసేదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. దేవుని యొక్క లెవెల్స్ అంటే ఆయన ఆలోచించినట్లు వీళ్ళు నడుచుకోలేదనుకోండి, దేవుడు ఉన్నతమైన స్థానంలో మనల్ని పెడతాడు. దేవుడిని ప్రేమించిన వాళ్ళని ఉన్నతమైన స్థానాల్లో పెడతాడు. కొంతమంది బ్లెస్సింగ్స్ వచ్చేసిన తర్వాత గర్వంతో నిండిపోయి పడిపోయినట్లుగా మనం చూస్తాం. ఒకవేళ గర్వించి మనం ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన తర్వాత గర్వించినట్లయితే దేవుడు కిందకి పడద్రోసేస్తాడు. దేవుడు దూతల్నే మరి అనుమతించలేదు. అలాగా ఈ జెరుబ్బాబెలు యొక్క తాతగారిని దేవుడు ఉన్నతమైన ప్లేస్లో పెడితే ఆయన ఇష్టానుసారంగా ఆయన జీవించినప్పుడు మరి ఆయన్ని కూడా ఉంగరంగా చేశానని ఇక్కడ మన శిఖా ఉంగరంగా ఉండినను దాని మీద నుండి నేను ఊడదీసానని చెప్పినట్లుగా ఆయన అక్కడ పడేసేసాడు. ఆయన జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్ వచ్చింది. జెరుబ్బాబెల్ని ఆయన లేపుకున్నాడు. ఇక్కడ మత్తయి సువార్తలో ఒక చక్కని మాట చూద్దాం రండి. వంశావళి దగ్గర జెరుబ్బాబెలు మాట కూడా ఉంటుంది. మనము చూస్తాం, మనకు తెలిసిందే, చాలామందికి తెలిసిన వాక్యం. ఒక్కసారి చూపిస్తారండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 12వ వచనము చూద్దాం రండి. బబులోనుకు కొనుపోబడిన తర్వాత యొకన్య షయల్తీయేలును కనెను. యొకన్య అన్న యెహోయాకీను అన్న ఒకటేనండి, జ్ఞాపకం పెట్టుకోండి. షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. జెరుబ్బాబెలు అబీహూదును కనెను. ఈయన యేసుక్రీస్తు వంశావళిలో వచ్చారండి. యేసు ప్రభు వారు దేవుడు కొంత శేషాన్ని ఎక్కడో చోట ఉంచుకుంటూ ఉంటారండి. ఆయన బిడ్డల్ని శేషాన్ని ఎప్పుడు కూడా ఏ స్థలంలోనైనా, ఆనాడు మోషే గారు పుట్టినప్పుడు కూడా
ఎంత శాసనాలు వచ్చినా సరే మగపిల్లలు బతికనివ్వకూడదు అని అక్కడ కూడా శేషాన్ని దేవుడు దాచిపెట్టి ఉంచుకున్నాడు. హేరోదు కాలంలో యేసుప్రభు పుట్టినప్పుడు కూడా శాసనం వచ్చినప్పటికీ 2 సంవత్సరాల పిల్లలందరినీ సంహరించాలని శాసనం వచ్చినప్పటికీ అక్కడ కూడా కొంత శేషాన్ని దేవుడు ఉంచుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. అలాగే ఎంతో చక్కగా ఈ యొక్క జెరుబ్బాబెలు పుట్టిన దగ్గర నుంచి యెహోవా హస్తం అతనికి తోడుగా ఉంది కాబట్టి దాచిపెట్టుకుని దేవుడు ఉంచుకున్నట్టున్నాడు. సమయం వచ్చినప్పుడు ఒక రాజు హృదయం కదిలించాడు, నువ్వు వెళ్ళు దేవుని మందిరాన్ని కట్టు అని ప్రోత్సహించాడు, ప్రేరేపించాడు. ఆయనే కాదు, ఆయనతో పాటు అనేకులను కూడా జెరుబ్బాబెలు ప్రోత్సహించి తీసుకుని వచ్చి దేవుని మందిరాన్ని కట్టడానికి ఆగిపోయినటువంటి మందిరాన్ని కూడా మరలా తిరిగి బాగు చేసుకోవడానికి కట్టడానికి దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లుగా చూస్తున్నామండి. ఎంత ఆధిక్యత అండి! మరి దేవుడు మీకు నాకు ఇచ్చినటువంటి ఈ ఆత్మల సంపాదన అన్నది నవేడేస్ ఎంతో నశించిపోవచ్చిన ఆత్మలు మన చుట్టూ ఉన్నాయండి. మనం కట్టాలి, అలాంటి హృదయాల్ని మనము కట్టాలి, దేవుని సేవ చేయాలి. మనం తెలిసిన వాళ్ళమే మనం చెప్పుకుంటూ ఉండిపోవటం కాదు. మన చుట్టుప్రక్కల వారు ఎవరు నశించిపోతున్నారా? నవేడేసి పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఒకవేళ నీకు వాక్చాతుర్యము లేదేమో, లేకపోతే వాక్యము బోధించడానికి నీ దగ్గర తలాంతులు లేవేమో, అక్కర్లేదండి, ఏమీ అక్కర్లేదు. ఒక్క సాక్షి జీవితం ఉంటే చాలు. నీ జీవితాన్ని చూసినప్పుడే జనులు మారిపోతారు. మరి నేను కూడా నీ దేవుని మహాకృపను బట్టి ఉన్నతమైన స్థానంలో దేవుడు నన్ను ఢిల్లీ, బాంబే, కలకత్తా అనేటువంటి మంచి మెట్రోపాలిటన్ సిటీస్లో అనేక స్థలాల్లో ఉండడానికి సహాయం చేశారు. అక్కడ కూడా నా సాక్ష్యాన్ని నిలుపుకున్న, నా ద్వారా అనేకుల్ని మరి దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. ఏదో గొప్ప బట్టి కాదు, కానీ మరి అక్కడ కూడా దేవుడు నా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నన్ను చూసిన వాళ్ళు ఎంతోమంది ఆకర్షించబడి మరి అనేకులు దేవుని దగ్గరికి రావటాన్ని నేను చూశానండి. ఎంతోమంది మారారు. నా ద్వారా కొంతమంది రక్షించబడినట్లుగా నా జీవితంలో నేను చెప్పగలను ధైర్యంగా. మరి మన జీవితాల్లో అలాంటి సాక్ష్యం కలిగి ఉన్నామా? మనం ఎక్కడున్నా సరే దేవునికి మహిమకరంగా జీవిస్తున్నామా? మన టాలెంట్స్ కాదండి దేవునికి కావాల్సింది, ఏమాత్రము మన విద్య కానీ మన అర్హతలు కానీ ఏమీ కాదండి. జస్ట్ ట్రస్ట్ అండ్ ఒబే, గుడ్డిగా నమ్మటమే దేవుణ్ణి మన క్రియల ద్వారా చూపించడమే దేవుడు కోరుకునేటువంటి భక్తి. అలాంటి భక్తి చేసినట్లుగా జెరుబ్బాబెలుని చూస్తున్నాం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ దేవుని కొరకు సాహసించి ముందుకు సాగినట్లుగా. నవేడే సంచకాలంలో అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం మనం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని కొరకే జీవిస్తూ కొనసాగుదాము. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించునుగాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.